నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. CMR విశాఖ Ali 369, who is the Katravali. బేకరీలో బన్ను, గబ్బర్ సింగ్ చేతిలో గన్ను, Ali 369లో ఫన్నే ఫన్ను. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. CMR విశాఖ Ali 369, who is the Katravali. రోజు మన గెస్ట్లు ప్రేమ కథా చిత్రం టీం. ప్లీజ్ వెల్కమ్. నానేడ గుడతని కేటన్నా, నానెట్ట గుంటని కేటన్నా, నానేటి సేతని కేటన్నా, సిర్రాకు పెట్టకన్నాయ్. నే దమ్ము కొడితే నీకేటన్నా, నే డబ్బు కొడితే నీకేటన్నా, నే కన్ను కొడితే నీకేటన్నా, కొట్టాను పళ్ళు రాటాయ్. నా షర్టుకెన్ని మొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని బాకీలున్నాయి, జల్లికెన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జులాయి అంటే నీకేటన్నాయ్. ఉలాయి లాయి మరో జులాయి, ఉలాయి లాయి మరో జులాయి, ఉలాయి లాయి మరో జులాయి, ఉలాయి లాయి మరో జులాయి. వెరీ గుడ్. ప్రభాకర్, రెడ్డి, సాయి, సుధీర్, నందిత, డైరెక్టర్ మారుతి అండ్ భార్గవి. వెరీ గుడ్. ప్రభాకర్ రెడ్డి, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఈ సినిమా సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకా ఇంతకు ముందు కూడా సినిమాకా? ముందు కూడా. ఇంతకుముందు ఏ సినిమా? మారుతి గారి సినిమాలు మూడింటికి. అన్ని సినిమాలకా? బస్ స్టాప్ ఈ రోజుల్లో, ఈ రోజుల్లో బస్ స్టాప్, ఇప్పుడు ఈ సినిమా. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్. కొత్త జంటకి వేరే. రైట్. సో సాయి, చాలా ముందుగానే ఒక మాట మాట్లాడు, చెప్పి బయటపడు. డాక్టరేట్ గౌరవం పొందిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు ఏంటంటే చిన్న కంప్లైంట్. ఏంటిది? నేను పిలిచి దండం పెట్టి రమ్మంటే ఒక స్టెప్ వేస్తారా? ఒక్కసారి రివైండ్ చేయండి. పిలిచిమంటే అసలు అంటే చేపట్టు లాగేసింది ఇక్కడ. కాదు కాదు, ఇక్కడ పాయింట్ ఉంది. కాదు కాదు, ఇక్కడ పాయింట్ ఉంది. నేను చెప్పేటప్పుడు నువ్వు అడ్డుపడిపోయావు కాబట్టి
ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇచ్చా, అట్టే కానీ రావటమే మంచి సాంగ్ తోటి మంచి ఊపుతోటి బాగా చేసావు. Thank you. మంచి అంటే ఇదేరా దాన్ని ఏమంటారంటే మంచి స్పార్క్ ఉంది, విషయం ఉంది, మ్యాటర్ ఉంది, తర్వాత ఫ్లాంతర్ ఫగిడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే నేను డిస్టర్బ్ చేయాలి. ఎవరైనా నాకంటే బాగా డాన్స్ చేసేవాళ్ళు మధ్యలో నేను వెళ్ళి దూరను, నేను ఎంకరేజ్ చేస్తా. రాదు అంటే నా నేడ పుడత నీకేటన్నాయ్, నా నెట్ట గుంట నీకేటన్నాయ్, నా నీటి సేత నీకేటన్నాయ్, సిర్రాకు పెట్టకన్నాయ్, వేదమ్ము కొడితే నీకేటన్నాయ్, నే తప్పు కొడితే నీకేటన్నాయ్, నే కన్ను కొడితే నీకేటన్నాయ్, కొట్టాను పళ్ళు రాటాయ్, నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జులాయి అంటే నీకేటన్నాయ్, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి. హ్యాపీ. చిన్న పొరపాటు ఏంటంటే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ లేదు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. లేలే అంటే స్పార్క్ ఉంటే ఆర్టిస్ట్కి కావాల్సింది. ఎక్కువైపోయింది స్పార్క్ ఇక్కడ. ఉండాలి, ఉంటేనే మీలాంటి వాళ్ళు ఎక్కువ పిలిచి ఓకే ఉన్నాడు ఒకడు మంచి ఐటమ్ రాజా అని మనం వేషాలు ఇవ్వాలి అనుకొని పిలిచి ఇస్తారు. ఇంత హుషారుగా లేకపోతే మనకి వేషాలు రావు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉన్న ఇండస్ట్రీ కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచి లైఫ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఫస్ట్ మూవీయా ఇంతకుముందు అని చేసావా? ఫస్ట్ ఈ రోజుల్లో మూవీ అండి. Okay. యాక్టర్గా, ఆహా, అసిస్టెంట్ డైరెక్టర్గా 2 నిమిషాలు సార్ మాట్లాడదాం. అవునా? ఎక్కువ చేసేవా నాకు తెలిసి ఇప్పుడు. అంటే ఏజ్ ఎంత? ఏజ్ 32. ఎంత ఏజ్ ఎంత? 32. Just 32. పర్సనల్ మీకు తెలియట్లే ఇంకా తెలుస్తుంది. అదే అంటే పైన కాదు లోపల ఉండాలమ్మా. అయితే ఆవేశం కూడా లేదు సార్, చవట్లేదు సార్. లోపల ఉంది ఏజే. కష్టమే, ఎందుకంటే లోపల ఉంది ఏజే. అంత ఆగకుండా మూమెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అవును. ఇక్కడ తెలుస్తుంది సార్, ఆ? మన బాధ అలాగే తెలియదులే. కాళ్ళు చేతులు. ఓకే, ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ రెడ్డి నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే సుధీర్, సార్ అనమాట కాళ్ళు పీకుతున్నాయి, మీరు డాక్టర్ కదా, ఏమన్నా ఇంటికి వచ్చే ఏం చేయాలి? ఇంటికి వచ్చే డాక్టర్ అంటే అది కదండి. మొత్తం తీసేస్తాను. ఓకే సుధీర్, దిస్ ఈస్ యువర్ సెకండ్ మూవీ. సెకండ్ ఫిల్మ్ ఓకే, ఫస్ట్ SMS, SMS దెన్ ఇదే. ప్రేమ్ కథ చెప్పు. మధ్యలో ఏమైనా చేశారా? అదర్ లాంగ్వేజ్ ఏం చేయలేదు. ఏం చేయాలా? ఇదే. ఇదే ఓకే, సో ఎలా అనిపించింది మీ ఫీల్? ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి ఏంటి తేడా ఎక్కడైనా అనిపించిందా? తేడా అంటే ఏం లేదు. ఐ మీన్ కొద్ది ఈజీగా ఉంది ఈ సినిమా చేయడం యాక్చువల్లీ. ఓకే, అంటే మారుతి గారు ఉన్నారు, స్టోరీ ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే, సో డైరెక్టర్ సూపర్విజన్ కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఈజీగానే ఉంది. ఓకే. ఇట్ వాజంట్ టఫ్. సో ఈ సినిమా తర్వాత ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారు? యా, 2 ఫిల్మ్స్ చేస్తున్నానండి. ఒకటి ఆడు మగాడ్ర బుజ్జి అని ఒకటి చేస్తున్నా, ఇంకోటి మాయదార్ మల్లిగాడు. దట్స్ వర్కింగ్ టైటిల్. ఓ, మావయ్య గారి పేరు పెట్టారా? యా, మాయదార్ మగాడ్ర బుజ్జి మావయ్య, ఐ మీన్ మహేష్ సినిమాలో అతడు సినిమాలో డైలాగ్. అవును, మాయదార్ మల్లిగాడు చాలా యా, మెగా హిట్ ఆ రోజుల్లో. ఒక్కొక్కళ్ళు 5-6 సార్లు, 7 సార్లు, 10 సార్లు చూసిన సినిమా అది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుజయ్. ఓకే, నందిత, Hello, sir. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ? No, sir, second. సెకండ్. విచ్ వన్ ఫస్ట్? Teja says, Niku Naku Dash Dash. నీకు నాకు డాష్ డాష్. తెలుగు అమ్మాయి. తెలుగమ్మేనా? తెలుగులో అంటే ఆ డ్రెస్, వాతావరణం, ఆ ఫేస్ కట్ చూస్తుంటే కంగారు వస్తుంది. ముంబైకి గల్లేమో. ముంబై కాదు, ఏ ఊరమ్మా మీకు? ఇక్కడే సార్, యాక్చువల్లీ పుట్టి పెరిగాను ఢిల్లీలో. ఢిల్లీ. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగులో ఎంచుకున్నాను. తెలుగు ఎంతకాలం అయింది వచ్చి? 3 years. 3 years. 3 years. 3 years లో వచ్చేసింది తెలుగు. వచ్చేసింది. దిస్ ఇస్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్ నందిత. థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు, దిస్ ఇస్ యువర్ ఫోర్త్ ఫిఫ్త్? థర్డ్ ఫిల్మ్ సార్. ఇది థర్డా? ఫస్ట్ ఈ రోజుల్లో సెకండ్ బస్ స్టాప్. బస్ స్టాప్, థర్డ్ వన్ ఇదా? థర్డ్ ఇది. ఓకే, అంటే ఇది డైరెక్షన్ సూపర్విజన్.
ఆల్ ది బెస్ట్ అండి మీరు చేసే కొత్త ప్రాజెక్టులు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. భార్గవి హలో సార్. Hey. ఇందులో ఏం చేశారు ఈ రోజుల్లో ఫస్ట్ ఈ రోజుల్లో? ఈ రోజుల్లో చేసింది ఈయనకి ఇందులో ప్రేమ కథ చిత్రంలో ఆయనకి గర్ల్ ఫ్రెండ్గా చేసి హ్యాండ్ ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్గా చేసింది. మా గురించి చెప్పమంటే మాత్రం ఇంత మొక్క చెప్పండి. ఎవరెవరికి హ్యాండ్ ఇస్తారండి? ఆయన మీకు హ్యాండ్ ఇచ్చారా? నేనే ఇచ్చేసాను. అవునా? మీకు కావాలా? మీరు అంటే ఈ అమ్మాయి హ్యాండ్ ఇస్తే అమ్మాయి దొరికిందా? ఎగ్జాక్ట్లీ. పోనీలే అని చెప్పి మీరు ఖాళీయే? అదే అడుగుతున్నాను, సీట్ ఖాళీగా ఉంది. కొంచెం నేను నువ్వు అలా చూస్తున్నావు? మీరు मैं हूँ यहाँ కచ్చి వేసేవా కదా. ఓకే, ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? ఇట్ వాస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. ఈ టీం నేను ఈ రోజుల్లో నుంచి నాకు ఈ టీం తెలుసు. సో నేను అస్సలు కెమెరా ముందు కానీ ఎప్పుడు కానీ చాలా ఫ్రీ, భయం లేదు? భయం లేదు అన్నమాట. ఎట్లా అంటే ఓకే తిడతారేమో అని అంటే ఓకే ఎంకరేజ్ చేస్తారు. ఓకే తప్పు చేసావు భార్గవి, యూ కెన్ డూ ఇట్, తప్పు చేయమని ఎంకరేజ్ చేస్తారా? అంటే ఇంకా బాగా చేయగలవు, ఇంకా బాగా చేయగలవు అని చెప్పి. ఓకే. సో సార్ నాకు బ్రేక్ ఇచ్చారు ఈ రోజులో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రేమ కథా చిత్రంలో ఐఎమ్ వెరీ లక్కీ. ఏ ఊరు మీది? విజయవాడ. విజయవాడ. పవర్ఫుల్ క్యాండిడేట్. రెబల్ మాటలో తెలిసిపోతుంది. మామూలుగా ఇక్కడ మా క్యాండిడేట్ ఉన్నాయండి, ఆయన కూడా విజయవాడే. సుధీర్ బాబు గారు మీదేవరు? విజయవాడ. మాది విజయవాడే. మీదమ్మా ఢిల్లీయా? వైజాగ్. వైజాగ్. వైజాగ్ తుని గుంటూరు. గుంటూరు పక్కనే గుంటూరు. వైజాగ్ అంటే చాలా దూరం అబ్బాయి, బోర్డు అంత ఖర్చు అవుతుంది మనకి. వాళ్ళతో వదిలేద్దాం ఈసారి ఇలా వదిలేద్దాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మీ 3 టీములకి. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మే దడదడ్. రెడీయా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, మారుతి గారు భార్గవి గారు మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను మారుతి గారు అంటే డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తారా అండ్ గేమ్ కూడా ఆడతారా? గేమ్ కూడా ఆడతాను. గేమ్ కూడా గేమ్ ఆడతారు, మీరు ఇక్కడ ఉండి చూస్తారు. గేమ్స్ చాలా బాగా ఆడతారు. ఓకే రండి. మూవీ నేమ్ ప్లీజ్. ప్రేమ కథ చిత్రం. ప్రేమ కథ విచిత్రమా? అంతే, ఇంకా మీకు అర్థమైపోయింది, ఇంకా నేను చెప్పకల్లా. సో దాంట్లో ఆర్టిస్టులు మీ సినిమా పెట్టుకోవచ్చు, ఇంకే సినిమా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 1, 2, 3 మీ ఒకటి మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఒక మ్యాచ్ అయిన తర్వాత వేరే అట్లకి వెళ్ళిపోండి. ఓకే ఓన్లీ 1 మినిటే. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు, అన్ని థౌసండ్స్ మీకు వస్తాయి. ఓకే రెడీ? రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. రాధా. రాధా సార్. రామ్ గోపాల్. Hey, cheating. अच्छा सेकंड में పెట్టే అవసరం లేదు, ఏదైనా థర్డ్ ఓకేనా? డైరెక్ట్ థర్డ్ కి వెళ్ళొచ్చా? సార్ సెకండ్ వన్ పెట్టండి సార్ ఫస్ట్. అయ్యయ్యో. వచ్చేయండి, పర్లేదు, పెట్టేశారు కాబట్టి. వెరీ గుడ్. మీరు వచ్చి కదిలితే ఏదైనా కదులుతుంది. చేసుకోవచ్చు కదా మళ్ళీ. అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాదు, అంటే అక్కడ తేడా జరిగింది, బట్ డైరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళే టైం లేదు. అట్టకు కూడా వెళ్ళొచ్చు అని దారి చూపించారు మనకి. వెరీ గుడ్. మీకు రామ్ గోపాల్ అంటే చాలా ఇష్టం. అవునండి. ఎందుకని? అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆయన్నే తీసుకుని చేసిన సినిమా ఈ రోజుల్లో. ఈ ఇండస్ట్రీకి వచ్చింది ఈ రోజుల్లో ఆయన ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్. సో ప్రేమ కథ హీరో, ఆ సినిమాతోటి ఇంట్రొడ్యూస్ అయిన సుమంత్, రాధిక గారు అండ్ గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక మీ చిత్రానికి మీరే డైరెక్షన్, మీ హీరోయిన్ ఇక్కడే ఉంది నందిత. ఓకే, 1, 2, 3, 4, 5,000 పాయింట్స్. వెరీ గుడ్ భార్గవి. 5,000 అంటే గుడ్డా బ్యాడ్? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అయ్యా ఫెంటాస్టిక్. వెరీ గుడ్. మారుతి గారు భార్గవి 5,000 పాయింట్స్. ఓకే, సుధీర్ అండ్ నందిత మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నందిత యూ ప్లే, మీరు సపోర్ట్ చేస్తారు. రండి, మీరు
ఎట్టగా మహేష్ బాబు గారికి రిలేటివ్ అయ్యారు? బాగా సిస్టర్ మా వైఫ్ ఓకే, సిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళ సిస్టర్ లాస్ట్ అమ్మాయి చిన్నమ్మాయి చిన్న అంటే మహేష్ ఓకే. ఎలాగ కుదిరిందండి మీకు మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో మీ సినిమా అంటే మీరంటే చాలా ఇష్టం ఆయనకి. మహేష్కే ఎందుకని? ఆబ్వియస్లీ మామూలు అడుగుతున్నా. ఆబ్వియస్లీ ఎందుకని? భావనంగానే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. అలా కాదు, చాలా మంది కావాలంటే ఈడ సర్లే అన్ని ఉంటారు, చాలా మంది ఉన్నారు మా సైడ్. అలా కాదు, ఎందుకని ఇష్టం? మైట్ బి యంగర్ సిస్టర్ అని తను చాలా ఇష్టం. ఓకే వైఫ్ అంటే చాలా క్లోజ్ తను. ఓకే. సో వాళ్ళు మీ ఇంటికి వస్తుంటారా ఆయన? యా ఇంటికి వస్తుంటారు. జనరల్గా ఎక్కడికి వెళ్ళరు, బయటికి ఎక్కడికి వెళ్ళరు? యా కలిసేది ఇంట్లోనే, మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లోనే కలుస్తాం. అంతే. బయట ఎక్కడ బయటికి ఎక్కడికి వెళ్ళరు. మీరు వెళ్తుంటారు అక్కడికి? యా ఎక్కువ మేము వెళ్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ నైనిత. మూవీ నేమ్ ప్లీజ్. ఠక్కరి, పోకిరి, ఒంటరి. రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఓ పని చేస్తే తెచ్చాను. better అవ్వండి. ఆ? అక్కడ అసలు నుంచొని ఇక్కడ ఇసిరేమన్నాను ఎందుకు? నెక్స్ట్ అదే చేస్తారు. లేదండి మీకు మీరు రా అసలు చెప్తారు తప్పిస్తామండి. అసలు తీసుకుని వెళ్ళిపోవడమే ఇప్పుడు ఏం చేస్తారు అలా చేయడం వల్ల? నెక్స్ట్ మీకు ఎత్తడైపోద్ది. దాని మీద నుంచే వెళ్ళాలి. బ్రిడ్జి లేకుండా చేస్తారు ఇలా ఆ? దాని మీద నుంచే వెళ్ళాలి. మీరు వచ్చారంటే నో పాయింట్స్, మీ ఇష్టం. తర్వాత ఓకే, పోకిరి డైరెక్టర్ పూరి జగన్నాథ్, దాంట్లో హీరోగా ఫాదర్గా చేసిన నాజర్ గారు, అండ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు. ఒంటరి హీరో గోపిచంద్, అండ్ టక్కరి హీరో నితిన్. రాజీవ్ కనకాల మాకు ఇచ్చేయండి, మేము పెట్టుకుంటాం. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. కాదండి, కాదు ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి అన్నారు కదా. లేదు, అదే 3 పెట్టిన తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. అట్టు కానీ ఇటు కానీ మీ ఇష్టం. ఆహా, అట్టాగే రూల్ ఏం లేదు. ఫస్ట్ ఒకటి మాత్రం ఫినిష్ అవ్వాలి. అయినా సరే మళ్ళీ సెకండ్ కూడా పట్టుకొని వచ్చింది సార్, థర్డ్ ది. సో మీరు పెట్టిన దానికన్నా ఒకటి ఎక్కువ యాక్చువల్లీ. కాదు కాదు కదా, సేమ్ వాళ్ళు 5 మీరు 5. అంటే పెట్టింది కాదు, లాస్ట్ లో ఆగినప్పుడు తన చేతిలో మేము ఇంకోటి ఉంది. లాగాం సార్. ఉండిపోయింది. కాదు కాదు, మేము ఇది లాగాం. లెక్కలో రాదు, అక్కడ పెట్టాల్సిందే లెక్క. అదే లెక్క తెలుసు. బావగారు చెప్పినట్టు Moral. పెట్టింది కాదమ్మా, పట్టుకుంది కాదమ్మా, పెట్టిందే. Right. ఇప్పుడు మీ రౌండ్ వచ్చింది మిస్టర్ ప్రభాకర్ రెడ్డి. సాయికం రెడీయా మరి? మూవీ నేమ్ ప్లీజ్. ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్. ఓకేనా? 3 సినిమాలు ఇంకా నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. రెడీయా మరి? దీనిలో అంత కామన్ ఒక పాయింట్ ఉంది. ఏంటది? ఈ మూడిట్లో మీరు ఉన్నట్టున్నారు. అవును, దాని మ్యాచింగ్ అవ్వాలి ఫస్ట్. నేను ఉన్నాను కదా, నేను పెట్టావు. 3 మ్యాచ్ అయిన తర్వాత వేరే వాటికి వెళ్ళచ్చు. రెడీయా మరి? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్. సార్ అటు ఒకటి పడాల్సింది కదా సార్ ఇది. ఈ చూడు మన థియేటర్లో స్లైడ్లు వేస్తారు చూసా, అలా వేసా. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, జల్సాలో నుంచి ఇలియన్లు పెట్టి చాలా చేసా అబ్బాయా. ఏది ఆయన ఏది ఈవిడి ఎవరు దొరకలా పాప. తెలుసు కదా ఈడెవరు? పార్వతి మెల్టన్. ఇది వచ్చినట్టయితే దేవి బారిని అవతలేసేసి ఇది పెట్టామని అక్కడ. అవునా? లేదు, ఫస్ట్ ఒకటి పూర్తయిన తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవును. అలా రూల్ ఏం లేదు. సో జల్సా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ ఇలియానా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, గబ్బర్ సింగ్, హీరోయిన్ శృతి హాసన్, అన్న బ్రహ్మానందం. ఈ అమ్మాయిని జల్సాలో కూడా పెడదాం అనుకున్నాం కానీ పెట్టలేకపోయావు. ఓకే, వెరీ గుడ్. ఈ అమ్మాయిని తెలుసు కదా. వెరీ గుడ్. సుధాకర్ రెడ్డి సాయి 5000 పాయింట్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరు కూడా 1000 కూడా ఎక్కువ లేరు, ఈక్వల్గా ఉన్నారు. ఒకటే అంటే ఇక్కడే తెలిసిపోతుంది ఈ యూనిటీ ఇక్కడే తెలిసిపోతుంది. సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి, మ్యాచింగ్ మీద అయ్యేసరికి మారుతి గారు భార్గవి 5000 పాయింట్స్, సుధీర్ నందిత 5000 పాయింట్స్, ప్రభాకర్ రెడ్డి సాయి 5000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఏంటంటే ఎంద చేట. ఏంటది? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంద చేట. ఓకే, మారుతి గారు భార్గవి గారు రండి. ఓకే మారుతి గారు, ఫస్ట్ మీరు ఎవరి దగ్గర చేశారు అసిస్టెంట్గా? నేను ఎవ్వరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు సార్. చేయలే. రావటం డైరెక్ట్ అటాక్. రావటం అంటే ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూశాను. బన్నీ నా క్లోజ్ ఫ్రెండ్. 2000 నుంచి బన్నీ ఫ్యామిలీతోనే అలా అరవింద్ గారితో వాళ్ళతో ఉండేవాడిని ఎక్కువ. నెక్స్ట్ అంటే ఇండస్ట్రీని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. దాన్ని బట్టి ఏంటంటే ఏ సినిమా తీయకూడదు, ఏ సినిమా తీయచ్చు అనేది నేర్చుకున్నా. ఫస్ట్ డబ్బులు దేనికి పెట్టచ్చు, పెట్టకూడదు, ఏది రిస్క్ జాబ్. ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది అంటే ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి డబ్బులు పెడతాడు, అతను ఫస్ట్ సేఫ్గా ఉండాలి అని ఫస్ట్ ప్రొడ్యూసర్ని బిలీవ్ చేస్తా. ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసి ఫెయిల్ అయ్యాను యాక్చువల్గా. నేను పడిన బాధ నా సినిమాలకు ఎవరో పడకూడదు అని యాక్చువల్గా నేను దాన్ని నమ్మాను. అలా తెలియకుండా యాక్చువల్గా ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో ఒక చిన్న సినిమా తీయాలని ఈ రోజుల్లో చేశాను. ఈ సినిమాకి మీకు ఏంటి సంబంధం? ఇది యాక్చువల్గా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్లస్ డైరెక్షనల్ సూపర్విజన్ చేశాను. అంటే నేనే దగ్గరుండి ప్రతిదీ కూడా వాళ్ళకి ఎలా కావాలో చెప్పి అలా చేయించుకున్నాను. ఇదేంటంటే ఇది ఒక క్యూట్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఇలాంటి సినిమా నాకు తీయడానికి ఒక చిన్న మధ్యలో చిన్న టైం కావాలనుకుని గీతా ఆర్ట్స్లో సైన్ చేసిన తర్వాత దాన్ని అరవింద్ గారిని అడిగి ఈ మధ్యలో మా ప్రభాకర్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ వన్ ఆఫ్ ద ప్రొడ్యూస్ చేస్తూ చేసుకున్న సినిమా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీ చేయబోయే సినిమాకి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ భార్గవి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఒక కలర్ బాల్ అయితే ఇస్తాను, లేదా నువ్వే తీసుకుంటావు? పర్వాలేదు, మీరు ఏదంటే. ఓకే, ఈ కలర్ లక్కీ కలర్. సో ఈ కలర్ మాత్రమే మీరు తీయాలి, వేరే కలర్ తీయకూడదు, పొరపాటున వేయకూడదు. ఓకే, రెడీ సార్? రెడీ. ఇది పెట్టుకోండి సార్. నేను పెట్టుకుంటాను. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
అది లెక్కలో రాదు అది. నేను ఇక్కడ న్యాయం చేస్తా, డోంట్ వరీ. చూసా వేస్తా. ఓకే హ్యాపీయా? లేదు కింద కూడా తీసేశారు. కింద కూడా తీసానా? మరి అంతేగా. హ్యాపీయా? ఇక్కడ ఒకటి నేను వేస్తా, మీరు తీసేసింది నేను వేస్తా. అంటే మీరు తీసి పక్కన పెట్టేసినట్టు మేము వేసిన వేసినట్టు. పట్టండి పట్టండి, కూర్చోండి. 1 2 మీకు 3 వస్తే దొరకదు, సమస్య లేదు. ఇక్కడ ఏమీ లేవు, 4 ఏమీ లేవు బాల్స్. 5 ఉన్నాయన్నీ కూడా పక్కకి గెట్టేశాను. 10,000 points. వెరీ గుడ్, సూపర్, రైట్, వెరీ గుడ్. మారుతి గారు, భార్గవి 15,000 points. ఓకే, సుధీర్, నందిత, మీ ఇద్దరండి. ఫస్ట్ అంటే SMS సినిమాకి ఎలా వచ్చింది అవకాశం? అంటే ముందు నుంచే ఉందా? బావగారు హీరో అయ్యారు, నేను హీరో అవ్వాలని ఫీలింగ్ ఏమన్నా ఆ ఫీలింగ్తో ఎంటర్ అయ్యారా, లేకపోతే ముందు నుంచే ఉందా? అంటే ఒక కెరియర్గా చేసుకుందాం అని అయితే ఎప్పుడు లేదు, ఆ, కానీ చిన్నప్పటి నుంచి సినిమా అయితే ఇంట్రెస్ట్. విజయవాడలో పెరిగాం కాబట్టి సినిమాలు తప్పితే వేరే ఎంటర్టైన్మెంట్ ఉండేది కదా. సో ఫస్ట్ షో చూడడం, ఆ ఇంటికి వచ్చి 2-3 సార్లు అది చూసి ఆ ఎక్స్ప్రెషన్లు పెట్టుకోవడం, ఆ టైప్లో అలవాటు ఉండేది. ఓకే, ఏ హీరో సినిమాలు ఎక్కువ చూసేవాడు? ఆబ్వియస్లీ మావయ్య అండి. విజయవాడ అంటే మావయ్య ఫ్యాన్స్ లేకుండా, మావయ్య ఫ్యాన్ కాకుండా అసలు ఉండరు. 100% కృష్ణ గారి fans. ఓకే, సో అలాగే ఇన్ని రోజులు అయిన తర్వాత సేమ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే అల్లుడు అయిన తర్వాత మాట అంటున్నారా, లేకపోతే మామూలుగానే? అవును, మరి వాళ్ళు అయిన తర్వాత ఇంట్రెస్ట్ అయితే ఉంది ఫస్ట్ నుంచి. కెరియర్గా చేసుకుందాం మైట్ బి ఇప్పుడు అయిండొచ్చు. అంటే వైఫ్ కూడా సపోర్ట్ ఇచ్చి చెయ్యి అంటే ఇప్పుడు అని చెప్తేనే వెంట్ ఫార్వర్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్ సుధీర్. థ్యాంక్ యూ. ఓకే, నందిత, Yes. this is your second movie. Yes, sir. Second. So all the best, Nandita. Thank you, sir. Okay. Yeah. సూపర్. Huh? We have a strategy. What we'll do is we'll cover from one area like that, both together. అవునా? ట్రై చేస్తాం. ఉండండి, ఏదో trick చెప్పాడు ఆయన. అక్కడి నుంచి తోడుకొని రమ్మంటున్నాడు ఆయన. రెడీయా? రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. సో ఇది ఫస్ట్ లెక్కలో రాదు. ఓకే, 5. దట్స్ ఇట్. 5 కాబట్టి సో ఇంకా మనం ఉన్నాం కదా. 10,000 points. వెరీ గుడ్. ప్రభాకర్ రెడ్డి అండ్ సాయి రండి. సాయి రండి. ఎలా కుదురుతుంది సార్? రూల్స్ లేవు ఆటలో. రూల్స్ లేవు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీరు కూర్చుంటున్నప్పుడు ఏంటంటే మీరు ఏం మాట్లాడాలి? సచ్చావే. నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ఒక్క బాల్ పెరిగినా అలా అంటారు. మన దగ్గర టాలెంట్. ఈ టీమ్ కి ఇంత ఎంకరేజ్మెంట్ సార్ ఇదేదో రౌండ్ అప్ పెట్టి సార్ ఎలా ఆడతాం సార్? ఆటని పిలిచారు, ఎలా తప్పదు. కాదు అంటే మీరు బాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయరు. కూర్చొని చూస్తున్నాను అంతే. వార్నింగ్లు ఇస్తాం, వార్నింగ్లు ఇస్తాం, చూస్తాం, వార్నింగ్లు ఇస్తాం. క్యారెక్టర్ కావాలా వద్దా? హీరో కూడా సార్ హీరో కూడా షర్ట్ ఇప్పించాడే లేదా? ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఓకే, చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ మధ్యన హీరోలు అయ్యారు తెలుసా నీకు? ఫర్ ఎగ్జాంపుల్ సార్ బాల్స్ అంట డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఆటకి. కాదు, ఈ మధ్యన అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అయ్యారు తెలుసా నీకు అంటున్నా. ఎవరు చెప్పు?
ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. రవితేజ గారు కానీ నాని గారు కానీ. ఆ, తర్వాత నేనంటావా? నేను హీరోయిన్. కాదు, ఇక్కడ మీరు ఇంట్లో ఇక్కడ మ్యాటర్ అయ్యో ఇక మీరు కూడా కాన్సన్ట్రేషన్. అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యన హీరోలు అయ్యారు అన్న. ఎందుకు తెలియదండి వాళ్ళ రవితేజ నాని అన్నాడు. నెక్స్ట్ నువ్వేనంటే యా అన్నాడు. సుధీర్, నీకు ఈ మాట గుర్తుపెట్టుకో. ఒకే ఒక మాట బావగారు చెప్పు, గంట కట్టేస్తారు. ఫస్ట్ ఎవరి దగ్గర చేసావు అసిస్టెంట్ డైరెక్టర్? ఈ రోజుల్లోకి అసిస్టెంట్ ప్లస్ ఈ రోజులో సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తే వేరే యాక్టర్ ఎందుకు పెట్టుకోవడం, నువ్వే మేకప్ వేసేద్దు కానీ వచ్చే టచ్ అప్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి సార్. అలా అంత ఇంకెవరు వేరే నాకు అసిస్టెంట్లు అసోసియేట్లు ఎవరు లేరు దానికి. తను ఒక్కడే ఉండేవాడు. యాక్టింగ్ తనే, ఇంకా టచ్ అప్లు తనే, అన్ని తనే. మొత్తం అన్ని. ఈ 5Dలు వచ్చిన తర్వాత చాలా మంది పట్టుకొడుతున్నారండి సార్. పొట్ట పెరిగింది సార్ చాలా మందికి. ఎలాగా? ఎక్కువ సినిమాలు వస్తే ఎక్కువ మందికి పని దొరుకుతుంది కదా సార్. అలా కాదు కదా. ఇప్పుడేమో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అంటున్నావు, యాక్టింగ్ చేసావు, మేకప్ చేసావు. మేకప్ కార్డు ఉందా? ఆర్టిస్ట్ గా కార్డు ఉందా? కాదు కాదు కాదు, కార్డు. ఇందాక రివైండ్ చేయండి, ఇందాక ఉన్న టాలెంట్ ఉంటే వస్తాయి అన్నారు. అప్పుడు నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది మ్యాటర్. ఇక్కడ ఆయన బయట పెట్టిన తర్వాత తెలిసింది నాకు. సార్ ఒకటే పని చేస్తానండి. మనోడు అడ్రస్ ఇస్తాను, నైట్ వేసి. అక్కర్లేదు సార్, షూటింగ్ ఉన్నప్పుడు ఇద్దరు వెళ్తారు. నువ్వేనా సాయి అంటారు. అప్పుడు నేనే అన్నా దా అంటారు. తీసుకెళ్ళి నీ మామూలుగా ఉండదు సరే సార్. నిజంగా ఎవరు ఇద్దరు వచ్చిన భయపడుతుంటుంది. ఇద్దరు వచ్చి 4 ఏళ్ళు పంపించారంటే ముగ్గురైతే బాగుంటుంది. ఈ పర్సనాలిటీ ఇద్దరు చాలు. ఎలాగో పబ్లిక్ గా ఓపెన్ అయిపోయింది, కొట్టేటప్పుడన్నా కొంచెం గౌరవంగా కొట్టించండి. ఎలాగో ఇప్పుడు పబ్లిక్ గా ఓపెన్ అయిపోయింది కదా, ఇంకొంటది నుంచి. సో ఆల్ ది బెస్ట్ సాయి. ఫస్ట్ కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ మొదలు చేసావు ఎవరి దగ్గర? గోపాల్ రెడ్డి గారు. ఎస్ గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు దాదాపు ఎన్ని సినిమాలు చేసావు ఆయన దగ్గర? 13 సినిమాలు చేశాను. ఓకే. కెమెరామెన్ గా ఫస్ట్ ఏ సినిమాకి? గుండె జల్లు మంది, గుండె జల్లు మంది, ఉదయకిరణ్. తర్వాత అవకాశం సయ్యాట. ఓకే. దాని తర్వాత మారుతి గారితో ట్రావెలింగ్ స్టార్ట్. ఈ రోజుల్లో బస్ స్టాప్, ఈ రోజుల నుంచి కంచి, రొమాన్స్, ప్రేమ చిత్రం. ఓకే. సో ఈ సినిమాకి డైరెక్టర్ మహేష్ బాబు గారితో సినిమా చేయడం, కెమెరా చేయడం, నందిత, మరి కమెడియన్ సాయి అసిస్టెంట్ డైరెక్టర్, మేకప్ డిపార్ట్మెంట్ అంట, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంట. మేకప్ పేరు సరిగ్గా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చెప్పారు కదా మేకప్ వేసారని ఇప్పుడే. ఆయన వేసుకుంటూ ఉంటారు. నేను చేసుకుంటానంటే ఎక్కువ. మీరు కాస్ట్యూమ్స్ కూడా నువ్వేనా? కాస్ట్యూమ్స్ అక్కడికి వెళ్ళి తెచ్చేసేవాడు 3. కాదు, యూనియన్స్ డ్రైవర్లు ఉంటారు కదా. కూడా ప్రభాకర్. ఇదిగా సార్, మీకు సరిగ్గా అర్థం కావట్లేదు గురుగారు. నేను ఎక్కువ పని చేశానని చెప్తున్నారు. అవన్నీ నా డిపార్ట్మెంట్. అదే చెప్తున్నాం మేము కూడా. ఏమో ఇది ఆల్మోస్ట్ గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ చూస్తారు. సినిమా వాళ్ళు చాలా మంది ఇది ఈ ప్రోగ్రామ్ కి చాలా మంది ఉన్నారు. ఎక్కడ ఉండేది ఎక్కడ? మీకు విషయం తెలుసా? చెప్పండి. ఇది యూనియన్ ప్రాబ్లం వద్దు సాయి, వాళ్ళ జోలికి ఎవడరా యూనియన్ ఇక్కడ, నాకు ఇలాంటి డైలాగ్. అవునా? ఎవడరా యూనియన్ ఇక్కడ? ఈ ఒక్క మొక్క చాలండి. మానసికంగా చంపేస్తే లైట్ మ్యాన్ కూడా లేరండి. లైట్ మ్యాన్ కూడా లేరా? ఓ వాళ్ళు కూడా ఉన్నారా? అది కూడా పిలిచారు. జనరేటర్ కూడా లేదు. హౌస్ పవర్ హౌస్ లో ఓనర్ దగ్గరికి వెళ్తాం. ఈ విషయం హ్యూమన్ కి తెలుస్తుంది. అతను చాలా తయారు చేస్తుంటాడు, ఇతని కోసం వాడు తయారు చేస్తాడు. జనరేటర్ ఆన్ చేయడం పెట్టాడు. ఓకే, క్యాడ్ తీసుకో. సార్ నేను చెప్తా, వెళ్ళి నువ్వే తీసుకో. ఆ చివరిలో ఇలా బాల్ దొరుకుతుంది. అది ఫస్ట్ తీసారంటే ఫేవరెట్ కలర్. షాక్ అయిపోతారు. ఇలా పెట్టండి, రెడ్ తీస్తాను. మీకు డౌటా? ఇలా పెట్టండి, రెడ్ తీస్తా. రాకపోతే నీకు బ్లడ్. రెడీనా? రెడీయా? మ్యూజిక్ స్టార్ట్ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
రెడ్ బాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెడ్ బాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెడ్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇది 1 2 రెండు చేస్తే సార్ 3 చీటింగ్. 4 లేదు చాలా పడ్డాయి. చాలా 3 కిందకేసారు, ఒకటి వెనక్కి వెళ్ళిపోయింది అట్లాగే. సో అప్పుడు ఏం చేశారంటే ఇది కూడా తీసుకోండి. సో 5 కాబట్టి సార్ 7 అయితే నాకు తెలిసి 7. 7 అంటే ఒక్కసారి రాయండి. నేను ఇక్కడి నుంచి ఒకటి తీసాను, తర్వాత రెండు తీసాను. ఏమీ లేదు అసలు. అన్ని బాల్స్ ఉన్నాయన్ని రెడ్ లో ఎక్కువ ఉన్నాయి. అన్ని సార్ పని చేద్దాం, బ్లూ తీసుకోండి సార్. బ్లూ సార్, బ్లూ బ్లూ సార్, రెడీ సార్, బ్లూ రెడీ, బ్లూ రెడీ, రెడీ రెడీ. ఈసారి డిస్టర్బ్ చేయకూడదు. అస్సలు డిస్టర్బ్ చేయాలి. బ్లూ తీసుకోండి, అయితే బ్లూ తీయండి. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. పడిపోయింది. ఎంత అద్భుతాలు చేసినా గెలం సార్. కింద పడింది, పైన పడింది. అది తీసుకోండి. ఈ బటన్ 2 4 అంతే 4. చివరిగా బ్లూ బాల్స్ తక్కువ ఉన్నాయి. సో రెండు అయితే కింద పడ్డాయి, మళ్ళీ కింద వేశారు కదా. ఏడుస్తున్నారు, సమానంగా ఇచ్చేయండి సార్. 5 ఇచ్చేయమన్నా? ఓకే. సో జాలిగుండే నిజంగా. అబ్బా, నిజంగా 5 కాబట్టి సో 10,000 పాయింట్స్ మీరు సంపాదించుకున్నారు. సో మీ స్కోరు సేమ్ 15,000 పాయింట్స్. అంతే, టీమ్ వర్క్ బాగుందమ్మా. పదండి. ఇప్పుడు మనం 3rd రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. దానిపైన కూర్చొని దానిపైన వెళ్తే తెలుస్తుంది, అది నీకు బాగా నచ్చుతుంది. అది మామూలుగా ఎక్కిన తర్వాత. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. ఇదే హాయ్ చెప్పండి దాన్ని. సో ఇప్పుడు 3 వేసుకున్నారు. ఓకే, నీకు ఎవరు కావాలి? వాళ్ళ దగ్గర ఆగుద్దా? వాళ్ళ దగ్గర ఆగితే వాళ్ళు ఎక్కాలి. ఎంత ప్రభావం చేస్తున్నారు బాబు ఇది. హలో, యా యా కరెక్ట్ మ్యాచ్ ఆయన ఊత పదం అది ఏది డ్రా? ఇది ఇంగ్లీష్ అవ్వదు, తెలుగు అవ్వండి. ఓ డ్రూ అనకుండా. అదే దానికి అర్థం అవుద్ది, ఎందుకంటే చాలా కాలం అయింది అది తెలుగు నేర్చుకుంది. సార్ ఫైట్లు బ్రహ్మాండం చేస్తారు కదా సార్. కాదు, జిమ్నాస్టిక్స్ అంటున్నారు, ఫైట్స్ అంటున్నారు, మరి గ్యారెంటీగా దాన్ని హోల్డ్ చేయగలరు. ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయడానికి 10 సార్లా? ప్రాక్టీస్ చేయకుండా కష్టం. ఓకే, రెడీయా? అంటే దానికి తెలియదు కదండి, జిమ్నాస్టిక్స్ కట్ట వచ్చాను మనం. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
యూ గాట్ ఇట్. ఓహో, కానీ ఓడిపోతే ఈ విధంగా ఎక్కేవాళ్ళు ఫస్ట్ టైం చూసారు. బాగుంది. అంటే దాన్ని దాటడం అంటారు దాన్ని. దాన్ని దాటడం అంటారు. ఓకే 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 ఓకే, నువ్వే గెలిచావు. ఓకే, నెక్స్ట్ రమ్మ. వెళ్ళు. అప్పటి నుంచి ఓ అది కదా పిలుస్తుంది. అదేం పిలవదు. ఫస్ట్ ఎవరి దగ్గర ఆగిందో వాళ్ళే. ఇందాక ఎక్కేటప్పుడు చెప్పాడు. ఇందా నా దగ్గరకు వచ్చి లైట్ కడుపులో ఏం కాదు కదా అన్నాడు. 2 నిమిషాలు దానికా నీకా అన్న. ఇది ఎక్కడో పెళ్ళికి పనికి రాకుండా పోవాలి. ఇంకా పెళ్లి కాలేదా? అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఇంకేంటి. ఈ ఒకసారి కూడా కాలేదా? అరే, అరే, ఇది అరే. పోట్లేదు సార్. ఆ? అవలదంటే ఇది కూడా కొంచెం పోట్లేదు. దూరం తప్పు. అట్లా తిరుగుతుంది మరి. ఓకే, రెడీ సై? ఎంతసేపులో పడుకోవాలి చెప్పండి. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. తర్వాత చూపిస్తుంది. అయిపోయింది, టైం అయిపోయింది. కొంచెం అమ్మా. ఏంటంటే కళ్ళు తిప్పి కళ్ళు మూసేస్తుంది. ఏది కళ్ళు తిప్పి? కళ్ళు తిప్పేస్తుంది మనం. ఎవరు కళ్ళు తిప్పేస్తుంది? తిప్పి దమ్ముంటే స్టైడ్ రమ్మన్నాడు సార్, అలా కళ్ళు తిప్పుతుంది. ఓకే, అదిగో ఒక చెయ్యి ఉండిపోయింది అక్కడ. ఏంటది? ఎవరిది? ఎట్ట పట్టుకుంది అట్లే ఉండదు. చేతులు ఓకే, డైరెక్ట్గా ఎక్కండి. రెడీ సార్ జాగ్రత్త. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. చాలా స్పీడ్ తిప్పేసి. ఇది అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా పడేస్తుంది తేడా. తేడా. సో దానిపైన ఎవరు 1 మినిట్ లేరు కాబట్టి మరి దానికి ఎవరైనా ఉన్నారండి ఇంతకన్నా గత చరిత్ర? చాలా మంది అమ్మాయిలు కూర్చున్నారు, అబ్బాయిలు పడిపోయారు. అమ్మాయిలే కూర్చున్నారు ఎక్కువ శాతం. అంటే దాదాపు నాకు తెలిసి ఒక 35 నుంచి 40 మంది అమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళు గెలిచారు. మీరు ఆ ట్రైనింగ్ ఇచ్చారు మరి. ఏమ్మా, అది దున్నపోతు నాది కదమ్మా, వీళ్ళది. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్ ప్రభాకర్ అని, అతనే పెంచుతాడు డైలీ. దానికి బాయ్ చెప్పి. వెరీ గుడ్. కాస్కో నమాస్పత్రి పూర్తయ్యేసరికి మారుతి గారు, భార్గవి 15,000 పాయింట్స్, సుధీర్, నందిత 15,000 పాయింట్స్, ప్రభాకర్ రెడ్డి, సాయి 15,000 పాయింట్స్. 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. మేము అయిపోయాం ఆల్రెడీ. ఐటమ్ రాజా. రెడీ? ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా.
అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. పొయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం. అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. పొయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం.
అమేజింగ్. జేబులు ఏం లేవు. ఏంటి అలా చూస్తున్నావు నన్ను? ఐటమ్ కింగ్ సార్ మీరు, ఎందుకని? మామూలు ఐటమ్ కాదు. అవునా? ఇక్కడ ఉన్న పాయింట్లు అని చెప్తానని వచ్చావా? ఇలా అక్కడికి వెళ్ళిపోము. దొంగ. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అందరి తరపు నుంచి ఇక నా Okay. కోసం, నా కోసం. అంటే నిజం మీ డైలాగులు ప్రాంప్టింగ్ ఉంటాయి ఇక్కడ, విజువల్ ప్రాంప్టింగ్. అదే అసలు జనరల్గా విజయవాడ అంటే మరి విజువల్ స్పెషలిస్ట్ కదా. ఏదో రాలేదు అది ఎన్నో ట్రై చేశాను. చేసాం. అవునా? ట్రై చేసాం కానీ సరే ఇప్పుడు నిజంగా వేస్తాను చూడండి. కరెక్ట్ సింక్ అయింది. ఇది ఓకే, టేక్ ఓకే ఇది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పాట మొత్తంలో ఐటమ్ రాజా ఎన్నిసార్లు బోర ఊదినట్టు స్టెప్స్ వేసాడు? సుధీర్ 5 times. షూర్, 5 times షూర్. కన్ఫర్మ్. కన్ఫర్మ్. 5. సుధీర్ నందిత రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఏ పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం. సో సుధీర్ నందిత 17,000 points. అండ్ సెకండ్ క్వశ్చన్. పాట చివరిలో ఐటమ్ రాజా పిల్ల అంటూ ఏ చేయ చూపించాడు? అగైన్ సుధీర్. రైట్ రైట్ కన్ఫర్మ్. కన్ఫర్మ్. లాక్ కీజే ప్లీజ్. ఓ లక్కీ జే. 100%. అవునా? అంటే ప్రతిదీ రైట్ కదా అబ్బాయి? అయ్యయ్యో రైట్ అంటున్నావు. రైట్ హ్యాండ్. మీ రైట్ హ్యాండర్ కదా. రైట్ ఆన్సర్. ఏ పిల్ల సో అగైన్ సుధీర్ నందిత 19,000 points. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా దగ్గరికి పాట మొత్తంలో అమ్మాయి ఎన్నిసార్లు వచ్చింది? మారుతి గారు. 3 times. 3 times. 3 times అండి. 2 times. 2 times. షూర్. లేదు 3 times. 3 times. 3 times. షూర్. Sure. కన్ఫర్మ్. Confirm. మారుతి గారు మీరు తప్పు చెప్పలేదు. రైట్ ఆన్సర్. Yes. అది ఏయ్! ఏయ్! సో మారుతి గారు భార్గవి 17,000 points. వెరీ గుడ్. ఆ బండి ఆగిపోయింది అక్కడే. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా చుట్టూ డప్పు కొట్టేవాళ్ళు. ఇంకా క్వశ్చన్ పూర్తి కాదా? ఎస్, 6 ఉన్నారు. మీదే క్వశ్చన్ మీదే ఆన్సర్. అదే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. షూర్. సార్? అదే క్వశ్చన్ అదే ఆన్సర్ అదే మీదే. క్వశ్చన్ అదే answer. కన్ఫర్మ్. ఇంకా అక్కడ అంతా 100% 100%. లాక్ చేయజే. అంతే. రైట్ ఆన్సర్. Yes. ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా తన కుడివైపు ఉన్న డప్పును మళ్ళీ క్వశ్చన్ మాకు ఇవ్వండి సార్. అది అలా అవుట్. లేదు అది ఎలాగ అవుట్? మేము క్వశ్చన్ చెప్తాము. చెప్పండి. కుడివైపు తిరిగి డప్పు ఎన్నిసార్లు కొట్టారు? 4 4 సార్లు కొట్టారు. సార్లు కొట్టారు. అదే క్వశ్చన్ అదే ఆన్సర్. అదే క్వశ్చన్ అదే answer. స్లోగా వచ్చారంటే కరెక్ట్ ఆన్సర్ లేదు సార్. మరి రైట్ ఆన్సర్. క్వశ్చన్ పేపర్ రీకార్డ్ చెప్పండి. నేను మిమ్మల్ని తగ్గేసిన మీరేం అంటే నేను ఎలా చెప్పామంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ కొట్టలేదు, రైట్ సైడ్ ఎక్కువ అసలు కొట్టారు. డప్పు గురించి చెప్పలేదు. డప్పు. కుడి వైపు అనగా డప్పు అనుకుంటారు. క్వశ్చన్ పేపర్ లీక్ అండి ఇదంతా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలి. లేదు, చెప్పండి ప్లీజ్. కుడి వైపు డప్పు అన్నారు. నేను అందుకే కుడి వైపు డప్పు అంటే కొట్టారని ఏమన్నా సార్ అలా కాదు. అంటే ఎప్పుడు కూడా ఒకటే. సార్ కుడి అనగానే ఎలా చెప్పారు సార్ ఆన్సర్? ఊరికే అంటే ఇక్కడ షిప్ కి ఓనరా కెప్టెనా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. షిప్ ఓనర్ కెప్టెన్ ఉంటారు. ఓనరా మెయినా కెప్టెన్ మెయినా? కెప్టెన్ మెయిన్. కెప్టెన్ ఎవరు ఇక్కడ? హీస్ ద కెప్టెన్. సో
ఆయన చెప్పిందే కరెక్ట్. అదే నైస్ పాయింట్. అర్థమైపోయింది సార్. ఐ అగ్రీ మై ఆనర్. ఓహో, ఎందుకంటే ఇద్దరు పక్కనే బాగా ఉన్నారు సింక్లో కాబట్టి. ఉన్నారండి, మీరు ఆ? డైరెక్టర్ గారు. ఓ, ఒకటైపోయాం కదా, కామెడీ సీన్లు తిరగదేస్తారు. మేము ఇద్దరు ఒకటైపోయాం కదా, ఒకటైపోయారు. బాగా కలిసిపోయాం. మ్యాచ్ ఫిక్సింగ్. అది అయిపోయింది, fix ఇప్పుడు అయిపోయింది. మమ్మల్ని బొక్కలు వేస్తారా? ఓకే, సో ప్రభాకర్ రెడ్డి సాయి 15,000 పాయింట్స్, సుధీర్ నందిత 19,000 పాయింట్స్, మారుతి గారు భార్గవి 21,000 పాయింట్స్, సిఎంఆర్ విశాఖ అలీ 367 హూ ఇస్ ద కాట్రవల్లి విన్నర్. కాట్రవల్లి, మారుతి గారు అండ్ భార్గవి, ప్లీజ్ కమ్. ఓకే, మీరు 21,000 పాయింట్స్ గెలుచుకున్నారండి మీ ఇద్దరు కలిసి. దానికి 9 టైమ్స్ ఎక్కిస్తాను. మీరు గెలుచుకున్నది 1,89,000 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ ఖైర్. ఈరోజు మన ముందు తెలుగు సినీ పరిశ్రమకి ఒక కళని వెలుగుని ఎత్తిన అలీ గత 30 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అవిశ్రాంతంగా నటిస్తూ దాదాపు 1000కి పైగా సినిమాలను పూర్తి చేసుకొని ఈ రోజున అలీ అనే ఒక బ్రాండ్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో సృష్టించి, అయితే కేవలం నటన మాత్రమే కాకుండా మహమ్మద్ భాషా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ తండ్రి గారి పేరుతో ఏర్పరిచినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాల్లో, అనేక గుప్తదాన కార్యక్రమాల్లో ఎవరికీ తెలియకుండా, ఎటువంటి ప్రచారం కూడా లేకుండా నిర్వహిస్తూ అవిశ్రాంతంగా మనందరికీ కూడా తన కళ ద్వారా మనందరికీ ఆనందాన్ని పంచుతున్నటువంటి అలీ ఇవాళ మన ముందున్నాడు. ఇవాళ అలీ దాదాపుగా 100 ఎపిసోడ్స్ దగ్గరగా వచ్చాం. ఈ 100 ఎపిసోడ్స్లోనూ 100 రకాల గెటప్పులతో, ఐటమ్ రాజా గెటప్పులతో, పూర్తి సెలబ్రిటీస్ తోటి పార్టిసిపెంట్స్గా ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక నిరాడంబరుడు, ఒక సేవా తత్పరుడు, ఒక నిగర్వి అయినటువంటి ఆలీ మన ముందుంటే, ఈ ఆలీని మనం కాదు ప్రపంచం అంతా కూడా గుర్తించి యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ వాళ్ళు, అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ తరఫున గ్లోబల్ పీస్కి తన చేస్తున్నటువంటి కృషికి గాను డాక్టరేట్ ద్వారా ఇవాళ సత్కరించడం జరిగింది. ఇది మన అందరికీ కూడా గర్వకారణం. తెలుగు సినీ పరిశ్రమకి, మనకు, మన ఆలీకి, మన అందరికీ, మన ఆంధ్రుడిగా ఉన్నటువంటి మన ఆలీకి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఒక శాంతి పురస్కారం, ఒక డాక్టరేట్. ఈ డాక్టరేట్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. దీన్ని మనం మరి ఈ సందర్భంగా వారిని అభినందించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక నుంచి అలీ డాక్టర్ అలీగా ఇవాళ ప్రశంసించబడతాడు. ఇవాళ నుంచి డాక్టర్ అలీ గారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సో వీరిని ఇక్కడి నుంచి డాక్టర్ అలీగా మనం గుర్తిస్తూ ఉన్నాం. రైటర్ గణేష్ గారు అలీ గారిని అభినందిస్తూ రాసిన ఒక చిన్న కవిత. సోడాలో గోళి, వెండి తెర దీపావళి, నవ్వుల కేళి, హాస్య తోటమాలి, అలీ గారు డాక్టర్ అయ్యాడు. ఈ డాక్టర్ నవ్వుల మత్తులో ముంచి ఆపరేషన్ చేస్తాడు. నవ్వుల పువ్వులు పోయిస్తున్న ఈ కితకితల డాక్టరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలా నవ్విస్తూనే ఉండాలని ఆశిస్తున్నాం. ఇది మా అందరి ఆశయం. ఇలాగే నవ్విస్తూ కలకాలం బతకాలని, మరొక 1000 చిత్రాల వరకు, మరో 1000 సేవా కార్యక్రమాల వరకు అవిశ్రాంతంగా పాల్గొంటూ మాకు, మా సోను పిక్స్తోనూ, ఈటీవీతోనూ తన అనుబంధాన్ని ఇలాగే కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ, ఇది మనందరికీ జరిగినటువంటి ఒక సత్కారంగా భావిస్తూ మరి మీ అందరికీ కూడా
ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. గణేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా రాశారు.